హోటల్ ఫుడ్తో పోల్చితే ఇంట్లో తయారు చేసిన ఆహారం అంత రుచిగా ఉండదు. అందుకే చాలామంది ప్రతిరోజు బయట ఆహారం తినటానికి ఆసక్తి చూపుతారు. ఫలితంగా జరిగేదేంటో ఇప్పుడు చూద్దాం. రోజు రోజుకి బరువు అమాంతం పెరిగిపోతూ ఉంటారు. సమతుల్య ఆహారం, సరైన శారీరక వ్యాయామం లేకపోవటం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. బరువు అదుపులో ఉంచుకోవాలంటే సరైన జీవితాన్ని గడపటం చాలా అవసరం. తగినంత నీరు, మితమైన నిద్ర కూడా అవసరం. ఓ అమెరికన్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే తినడానికి ముందు నీరు తాగాలని పేర్కొంది. ఒక ప్రయోగంలో 12 వారాల పాటు భోజనానికి ముందు నీరు తాగిన వారు వేగంగా బరువు తగ్గారని తేలింది. దీనికి విరుద్ధంగా భోజనానికి ముందు నీరు త్రాగని వారు బరువు పెరిగినట్లు గుర్తించారు. ఈ అధ్యయనం ప్రకారం అల్పాహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్లు ఉండాలి. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా తినాలన్న కోరిక పుట్టదు. అందుకు ఉడకబెట్టిన గుడ్లను ఉదయాన్నే తినటం మంచిది. పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, ఓట్స్, క్వినోవా వంటి ఆహారాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఎక్కువ ప్రోటీన్ తినటం, కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించటం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. అలాగే ప్రాసెస్డ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినటం వెంటనే మానుకోవాలి. మితమైన ఆహారం, వ్యాయామం, నీళ్లతో పాటు బరువు తగ్గటానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. జీవక్రియ చెదిరిపోతే బరువు తగ్గటం కష్టం. బరువు తగ్గాలి అంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే నడవటం లేదా తేలికపాటి వ్యాయామం చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మంచి శారీరక సౌష్ఠవం పొందాలి అంటే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలంటున్నారు నిపుణులు.